ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగం ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ వద్ద వైసీపీ రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షుడు శ్రీవాత్సవ్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం తెలియజేసేందుకు వీళ్ళంతా కూడా రావడం జరిగింంది. ప్రస్తుతం మనతో పాటు శ్రీవాత్సవ్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎందువల్ల ఈ ధర్నా చేస్తారు? ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అనేది వచ్చేప్పటికి 18 నెలలు అవుతుంది. వాళ్ళు ఈ 18 నెలల్లో సక్సెస్ఫుల్గా చేయాలనుకుంటుంది ఏంటంటే అందరి గొంతులు నొక్కేయాలి. ముఖ్యంగా యువత, స్టూడెంట్స్ వాళ్ళు ఏదైనా వాళ్ళ బాధలు చెప్పుకోవాలనుకున్నా, శాంతియుతంగా ముందుకెళ్తున్నా సరే చాలా అక్రమ అరెస్టులు చేయడం, యూనివర్సిటీలో గొడవలు ఏమీ లేకపోయినా వాళ్ళు ఇక్కడ ఏదో గొడవ చేశారన్నట్టుగా వాళ్ళని అరెస్టులు చేయడం లేదు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, దాదాపు 6,800 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లు 8 క్వార్టర్స్గా ఆపేశారు. అలాగే వాళ్ళకి స్కాలర్షిప్లు ఆపేశారు. ఇలాగ అనేక మందికి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా చాలా సంక్షేమ హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. ముందెప్పుడు అవ్వలేదు. వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రియంబర్స్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. కానీ ఇప్పుడు ఇలా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సర్టిఫికెట్లు కూడా తీసుకోలేకపోతున్నారు. ఇలాంటివి ఏవైనా అడగాలని అనుకుంటే ఏదైనా వాళ్ళు ఒక శాంతియుతంగా ఒక ర్యాలీగా వెళ్ళి ఒక వినతి పత్రం ఇవ్వాలి. ఇలాంటి వాటిలో కూడా అరెస్టులు చేసిన సందర్భాలు చూసాం. మా స్టేట్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేశారు, మళ్ళీ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలాగ ఎందుకు అంటే వాయిస్ ఇచ్చి ఏదైనా మాట్లాడే వాళ్ళంటే మీకు ఎందుకు భయం? అలాగని ప్రతి మంగళవారం కూడా మీరు వెళ్ళి అప్పు తెస్తున్నారు. ఇది ఇప్పటికీ 2,30,000 కోట్లు అప్పు తెచ్చారు. ఈ అప్పు అంతా ఏం చేశారు? జగన్ గారు తెచ్చినప్పుడు సరే జగన్ గారు బటన్ నొక్కి డబ్బులు పంచుతున్నారు అన్నారు. ఓ పక్కన మీరు సంక్షేమం చేయట్లేదు, అలాగని కనీసం ఇలాంటి ఫీజు రియంబర్స్మెంట్లు కానీ పెన్షనర్స్ కానీ ఎవరికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు. అంటే మీరు డబ్బులంతా ఏం చేస్తున్నారు? అందుకనే వీటన్నిటి మీద ఈరోజు ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర శాంతియుతంగా నల్ల బ్యాజులు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కలిపి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేస్తాం. ఈ 2 years పాలనపై అసలు మీరు యువజన విభాగంగా తరపు నుంచి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఈ 2 ఏళ్ళ నుంచి మనం అబ్జర్వ్ చూస్తుంటే విద్యార్థుల పట్ల కానీ, యువత పట్ల కానీ, అన్ని వర్గాల పట్ల కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా వివక్ష చూపిస్తుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విద్యార్థులనే తీసుకుందాం. ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది గత 2 ఏళ్ళుగా 8 క్వార్టర్లకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది పెండింగ్ ఉండిపోయింది, బకాయిలు ఉండిపోయి. దానివల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లో పనిచేస్తున్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీతాలు లేక ఇప్పుడు యాజమాన్యం కూడా మాకు డబ్బులు రావట్లేదు, మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి చాలా యాజమాన్యాలు కూడా జీతాలు నిలిపివేయడం వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా వివక్ష చూపిస్తూ విద్యార్థుల పట్ల చాలా ఇబ్బందికరంగా నడుపుతుందని ప్రభుత్వాన్ని భావిస్తుంది. మీరు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం భయపడి మీపై అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అంతే కదండి. లేకపోతే యువకులు కనీసం వాళ్ళకి ఏమీ క్రిమినల్ రికార్డ్స్ ఏం లేని వాళ్ళకి సడన్గా అక్కడ విజయవాడలో చాలామంది మీద రౌడీ షీట్లు అవి ఓపెన్ చేశారు. అంటే యువత పక్కనేమో లోకేష్ గారు నేను యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ పక్కన యువత మీద ఇలాగ రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనేది ఎంతవరకు మంచిది అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. అదేవిధంగా జాబులు రావాలంటే ముందు వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ చేతిలో ఉండాలి. మీరు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా ఏదైతే కాలేజీలకు ఇబ్బంది పెడుతున్నారో, కాలేజీలేమో ఎవరైతే చదువుకొని బయటకు వెళ్తున్న విద్యార్థులకు వాళ్ళ సర్టిఫికెట్లను హోల్డ్ చేసేస్తున్నారు. ఎప్పుడైతే సర్టిఫికెట్లు హోల్డ్ చేసేస్తారో ఏ కంపెనీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వదు. మీరు ఇచ్చే ఉద్యోగాలు పక్కన పెట్టండి, వాళ్ళు ఏదైనా సొంతంగా ఎక్కడికో హైదరాబాదో బెంగళూరు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకోవాలనుకున్నా సరే అది కూడా లేకుండా మీరు చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించకూడదు అనే విధంగా మీరు ముందుకెళ్తున్నారు. ఇది నిజంగా మంచి పద్ధతి కాదు, అది మార్చుకోవాలి అని చెప్పడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి. ఏదైతే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారో రాష్ట్ర యువజన విభాగం వైసీపీ వాళ్ళపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూనే ఇప్పుడు శాంతియుతంగా నిరసన పిలుపునిచ్చారు. దీని ద్వారా ప్రభుత్వం తెలుసుకొని ఇప్పటికైనా సరే అక్రమ అరెస్టులు ఆపాలని చేసి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది.